హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్న వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఈవేళ ప్రధానంగా హత్యా రాజకీయాలు అన్నటువంటిది మరొకసారి పెద్ద డిబేట్ జరుగుతోంది. వైసీపీకి సంబంధించిన ఒక నాయకుడిని ఇంకొక నాయకుడు చంపేసి వందల కోట్ల రూపాయల ఆస్తి లాక్కుపోయాడు అన్నటువంటిది. దీనికి ఇలాంటి రాజకీయాలు, ఇట్లాంటి క్రిమినల్స్తో నేను రాజకీయం చేయాల్సి వస్తుంది విపక్షంలో అన్నటువంటిది ఏకంగా చంద్రబాబు గారు, అట్లాగే పదే పదే మంత్రులు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. వాస్తవంగా విపక్షానికి సంబంధించినటువంటి ఒక నాయకుడు, కార్యకర్త మర్డర్ జరిగితే సహజంగా అధికార పక్షం వైఫల్యాన్ని అడుగుతారు, దుమ్మెత్తిపోస్తారు. కానీ ఇక్కడ అధికార పక్షమే విపక్షాన్ని దుమ్మెత్తిపోస్తుంది. మీరు ఎట్లాంటి హత్యా రాజకీయాలు చేస్తారన్నటువంటిది దీన్ని ఎలా చూడాలి? శేఖర్, కడప జిల్లాలో జరిగిన ఘటన చుట్టూ నడుస్తుంది కాబట్టి నేచురల్ కడప జిల్లాలో ప్రభుత్వం కన్నా వైసీపీ అనేదానికన్నా వైఎస్ కుటుంబమే పవర్ఫుల్ అనే చర్చ ఒకటి ఉంది కదా. నేచురల్ గా మొదటి నుంచి కూడా వైఎస్ కుటుంబం పైన, లేదా ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పైన నిజానిజాలతో సంబంధం లేకుండా క్యారెక్టర్ అసోసియేషన్, రెండు ఇట్లాంటి ఫ్యాక్షన్ స్వభావం అనే ముద్ర ఎప్పుడు వేస్తుంటారు. ఇది ఫస్ట్ అంటే ఇప్పుడు ఏమి జరగలేదు, ఎవరేం తప్పు అనేది నిర్ధారణ మన స్థాయిలో జరిగేది కాదు, కానీ ఆధారాలు అవన్నీ చూడాల్సి ఉంది. ఎవరి కారణం, దస్తగిరి, వాటి వ్యవహారాలు మనం పోవట్లేదు. అట్లాంటి ముద్ర వేయడం అనేది ఇది కొత్త కాదు. ఎందుకు మీరు ప్రస్తావించినట్టు ఎగ్జాక్ట్లీ ఈరోజు ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అది కూడా ప్రతిపక్ష హోదా లేని, ప్రతిపక్ష అంత బలహీనమైన స్థితిలో ఉంది ప్రభుత్వం దృష్టిలో. ఇప్పుడు ఇట్లాంటి వాటిని ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రేరేపితంగా జరిగితే ఒక మంచి అవకాశం కదా ప్రభుత్వానికి అణిచివేయడానికి, సరైన సిగ్నల్స్ ఇవ్వడానికి. మీరు చాలా తీవ్రమైన ప్రమాదకర పార్టీ వైసీపీ అంటున్నారు కదా, వాటిని కట్టడియడానికి చర్యలు తీసుకోవడానికి మీకు లభించిన ఒక అవకాశం ఎందుకు తీసుకోకూడదు? ఉపన్యాసాల మీద ఉన్నంత శ్రద్ధ యాక్షన్లోకి వెళ్ళండి, నిరూపించండి. ప్రజల ముందు చెప్పేది మీరు అనుకున్నట్టు అలాంటి ప్రతిపక్షంతో పోరాడాల్సిన అవసరం మీకు రాకుండా వచ్చే మంచి రోజులు వస్తాయేమో. కాబట్టి ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ విమర్శలకి జగన్మోహన్ రెడ్డి మీద ఇస్తున్నంత ప్రయారిటీ దాన్ని కార్యాచరణలో రూపొందించడానికి ఇవ్వలేకపోతున్నారు అంటే విషయం లేదా ఇది ఒక అలవాట గతం నుంచి కొనసాగుతుంది. ఎందుకంటే పదే పదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఓడిపోయిన రోజు నుంచి మద్యం కేసుకు సంబంధించి కేసు రిజిస్టర్ కాకముందుగానే కేసు అవుతుంది, రిజిస్టర్ అవుతుంది, జగన్ అరెస్ట్ చేసేస్తారు. రిజిస్టర్ అయింది, జగన్ అరెస్ట్ చేస్తారు. ఎక్స్ని అరెస్ట్ చేశారు, జగన్ అరెస్ట్ చేస్తారు. మొత్తం అయిపోయి ఇప్పుడు కేసు ఏమైందో లేదో తెలియని పరిస్థితి వచ్చింది, కానీ జగన్ గారి కండిషన్ నోటీస్ కూడా లేదు. మొత్తం జగన్ గారి చుట్టూ నడిచింది. ఆదాని కేసు, ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు హత్యలకు సంబంధించిన అంశం ఏదైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ, గతంలో తెలుగుదేశం వర్సెస్ రాజశేఖర రెడ్డి గారి పర్సనల్ గా తీసుకున్నప్పుడు ఇట్లాంటి ఒక అసహజమైన వ్యక్తులు వీళ్ళు అనే ముద్ర వేసే ప్రయత్నం నిరంతరం చేశారు. ఇప్పుడు అది కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని అనుమానించాల్సి వస్తుందంటే, నేను ఇప్పుడు ఆ దస్తగిరి చుట్టూ జరిగిన పరిణామంలో ఎవరు తప్పు ఎవరు ఒప్పో జడ్జిమెంట్ చేసే స్థితిలో లేవు, నాకు ఆధారాలు కూడా లేవు. కాబట్టి చంద్రబాబు గారు ఆరోపణలు నేను సమర్థించే వ్యతిరేకించాను. ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్నారు కాబట్టి మీకు అవకాశం దొరికినప్పుడు దానిపైన వెళ్లకుండా యాక్షన్ లోకి 70% 80% వెళ్ళి పాలిటిక్స్ ఒక 30% చేయండి. 90% పాలిటిక్స్ చేసుకుంటే 10% కూడా యాక్షన్ లోకి ఎక్కకపోతే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అది రాజకీయ విమర్శగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. అట్లే నేను ఈ ఘటన కూడా చూస్తాను. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే, మర్డర్లు జరిగినప్పుడు పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, లేకపోతే మీడియా దాంట్లో ఏం జరిగిందన్న కోణాలు ఇదివరకు వార్తలుగా వచ్చాయి. ఇప్పుడు రివర్స్లో రాజకీయ పార్టీలు అధికార పక్షమే ప్రెస్ కాన్ఫరెన్సులు పెడుతోంది. వీళ్ళే దర్యాప్తు చేసేస్తున్నారు, జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. ఇది పబ్లిక్ అని ఇన్ఫ్లుయెన్స్ చేయడమా, లేదా పబ్లిక్ పట్టించుకోరన్న ఉద్దేశమా, లేదా ఇలాగ వెళ్తే కానీ మన జోలికి అవతల వాడు రాకుండా ఉంటాడన్న వ్యూహమా? సరే, మీరు పాత రోజులకి వెళ్ళండి. జేడి లక్ష్మీనారాయణ గారు సిబిఐ కేసులు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు శ్రీలక్ష్మి గారు అరెస్ట్ చేసినప్పుడు దాదాపు ప్రతిరోజు కానీ కేసు అయినప్పుడు కానీ వచ్చి బ్రీఫ్ చేసేవాడు. ఆయనే బ్రీఫ్ చేసేవాడు. అప్పటికి చాలా లీకులు బయటకు వచ్చినాయి. ఆయన బ్రీఫ్ చేసి ఈ రోజు జరిగింది ఇది ఎంత చెప్పదలుచుకున్నా చెప్పేసి వెళ్ళిపోతుండేవాడు. మొన్న తెలిసి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఆఫీసర్లు ప్రెస్ మీట్ పెట్టారు చాలా పరిమితంగానే, ఎందుకు అరెస్ట్ చేసినాం ఏంటి కథ అనేసి. వీళ్ళు దానికి భిన్నంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు, మంత్రుల స్థాయిలో, లీడర్ స్థాయిలో అన్ని విచారణలు అన్ని వాళ్ళే చేసేస్తున్నారు.
దీనికి కారణం ఏమనుకుంటున్నానంటే, ఒక తీవ్రమైన పొలిటికల్ అలిగేషన్ తమ ప్రత్యర్థి మీద చేయాలంటే ప్రభుత్వ వ్యవస్థల ప్రతినిధులుగా అంత సులభం కాదు. నేరుగా ఇట్లా అలిగేషన్ చేయలేరు కదా. ఇట్లాంటి ప్రతిపక్ష నాయకుడితో నేను యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఇంతే, ఈ రోజు జగన్ ఇంతే, ఇన్ని మాట్లాడడానికి అధికారులకు చాలా పరిమితులు ఉంటాయి. ఒకటి నెంబర్ 1 అధికారులు మాట్లాడరు. రేపు మళ్ళీ వారు ముఖ్యమంత్రితో వాళ్ళ దగ్గర పనిచేయాలి. ఈ కాంప్లికేషన్స్ ఉంటాయి. చాలా మంది ఐపీఎస్ ఆల్ ఇండియా సర్వీస్ ఇప్పుడు సిఐఓ ఎస్ఐఓ చెప్తే సాధ్యం కాదు కదా. ఒక ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి. పెడితే కొన్ని వివాదాలు అవుతాయి. మీకు గుర్తుంటే కోయ ప్రవీణ్ గారు కడప జిల్లాకు సంబంధించిన విషయమే కాబట్టి వారు కొన్ని నిజాలే మాట్లాడారు. నిజాలు మాట్లాడంటే ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటా పోతే గొడవలు రారు కదా అన్నారు. దానికి ఆయన ప్రత్యాపారం అవసరమా ఇట్లాంటి పదాలు వాడాడు. కానీ కొన్ని ఫెరోషియస్ గా కరెక్ట్ చెప్పదలుచుకుంది రూల్ బుక్ ప్రకారం చెప్పే ప్రయత్నం చేశాడు. ఏమైంది, అది పెద్ద వివాదం అయిపోయింది. ఒకటి పోలీసులు ఎట్లా మాట్లాడచ్చా అనేది ఒకటి. రెండోది ఏమైంది, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడిస్తున్నారు అన్నారు. దీని అన్నిటికన్నా మించి అసలు మనమే మాట్లాడితే పోతుంది కదా. అంటే వారు కూడా కొన్ని పరిమితులై మాట్లాడతారు కదా. అంటే మనం మాట్లాడితే పరిమితులు ఏముంది, మనం అనుకునేదే పరిమితి కాబట్టి మాట్లాడేయచ్చు అనే కోణం నాకు ప్రధానంగా కనిపిస్తుంది. రైట్. పబ్లిక్ దీన్ని మర్డర్ కేసు దర్యాప్తు కింద చూడాలని కోరుకుంటారా, లేదా రాజకీయ కోణంలో చూడాలని కోరుకుంటారా? ఇక్కడ బేసిక్ గా ఈ కరప్షన్స్, ఈ మర్డర్ కేసులు ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఇవి నిరూపించేసరికి సంవత్సరాలు, ఏళ్ళు, పూళ్ళు, కొన్ని సందర్భాల్లో ఒక జీవిత కాలం కూడా ముగిసిపోతా ఉంటుంది. జయలలిత గారి తర్వాత చనిపోయిన తర్వాత వచ్చినట్టుంది తీర్పు. ఇట్లాంటి దశలో ఇప్పటికిప్పుడు రిజల్ట్స్ రావు. ప్రభుత్వం మారింది అనుకోండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన కేసులన్నీ జగన్ గారు పెట్టారు, మూవ్ అవుతా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఆ కేసులపై కొత్త కేసులు వీళ్ళు వైపు వచ్చినాయి. రేపు ఈ ప్రభుత్వం మారింది అనుకోండి, జగన్ గారు వచ్చి మళ్ళీ చంద్రబాబు గారి కేసులు, ఇతర కేసులు ముందుకు వస్తే ఇవి పోతుంటాయి. అంటే అప్ అండ్ డౌన్స్ ఒకటి కనిపిస్తా ఉంది. అధికారంలో ఉన్న వాళ్ళపైన ప్రతిపక్షం లేదా ప్రతిపక్షంలో ఆరోపణలు సహజంగా మారిపోయడం. 2, అధికారంలో ఎవరుంటే వాళ్ళు కేసులు పెడతారు, ప్రతిపక్షంలో ఎవరుంటే వాళ్ళు కేసులు గుడిగా తప్పదు అనే వాతావరణం వచ్చేసింది. అది సార్వజనీనంగా వచ్చింది. దానికి ఏమవుతా ఉంది, దీంట్లో నిజం ఉందా, కేసులో స్టఫ్ ఉందా లేదా అనే దాంతో నిమిత్తం లేకుండా ఒక సాధారణ ప్రక్రియ, అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షం మీద కేసులు పెడతారు, ప్రతిపక్షం పోయిన తర్వాత కేసులు ఎదుర్కోక తప్పదు అనే అభిప్రాయం రావడం, ఏ కేసు తేలకపోవడం. ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ చుట్టూ జరిగే ఏ కేసు కూడా స్పెసిఫిక్ గా తేలకపోవడం, ఏదో గ్లేరింగ్ గా కనపడి ప్రజలందరూ అవును పలానా వాళ్ళు చేస్తుంటారని మానసికంగా నమ్మే కేసులో రాజకీయంగా ప్రజలు ఒక అభిప్రాయానికి వస్తున్నారు తప్ప, అదర్ దెన్ కేసుతో సంబంధం లేకుండానే కేసు పట్ల ఒక అభిప్రాయం తీసుకుని అధికార పార్టీ వాళ్ళకి అలవాటే ప్రతిపక్షం తప్పదు అనే భావజాలం రావడం, కేసులు ఏది తేలకపోవడం వల్ల ప్రజలు దీన్ని అధికార పార్టీ ప్రతిపక్షం పైన యొక్క దాడిగానే చూస్తారు. రైట్. ఇప్పుడు ఒక పక్కన ఇన్వెస్ట్మెంట్స్ ని పిలుస్తున్నాం మనం, రమ్మనమని చెప్పేసి. ప్రతిపక్షం ఇట్లాంటి రాక్షసంతో ఉంది, రాష్ట్రంలో వీళ్ళు అల్లకల్లోలాలు చేస్తూ ఉంటారు, బట్ నేను అదుపు చేస్తూ ఉంటాను, నేనే శాశ్వతంగా ఉంటాను అన్నటువంటి కాన్సెప్ట్ని చెప్తున్నారు. సాధారణంగా ఎవరైనా ఇన్వెస్టర్స్ లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలా, ప్లస్ రాజకీయ కక్షలు ఉండకూడదు అని కోరుకుంటారు. లైక్ కర్ణాటకనైనా లేకపోతే తమిళనాడు అయినా, అక్కడ వీళ్ళు పోట్లాడుకుంటారు. కానీ ఇంత రైవలరీ, ఒక రకంగా చెప్పాలంటే పుట్టుకతో వచ్చిన శత్రుత్వాలలాగా ఉన్నది పరిస్థితి. ఒక ఆంధ్రలో, ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా లేదు ఇంత దారుణమైన పరిస్థితి. వేరే కంపెనీలు వస్తే వాళ్ళని ఏడిపించడం, మన కంపెనీలు సక్సెస్ కావాలని కోరుకో. ఈ వాతావరణం రాష్ట్రానికి ప్రయోజనమా? ఇక్కడ ప్రయోజనం కలగాలి అంటే శాశ్వతంగా ఒక పార్టీనే అధికారంలో ఉండాలి అన్నటువంటి ఒక భావనని క్రియేట్ చేస్తున్నటువంటి వేళ ఎలా చూస్తారు? మొదటి నుంచి కూడా ఇట్లాంటి చర్చ రాష్ట్రంలో కానీ దేశం జరుగుతుంది. పెట్టుబడులు రావాలంటే మేమే ఉండాలి, ప్రతిపక్షం రాకూడదు అనే వాదన ఒకటి. లేదా ఒకే పార్టీ కంటిన్యూగా అధికారం ఉంటే పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఒక భరోసా వస్తుందనే భావన ఒకటి. ఇట్లాంటి చాలా కాలం పాటు మనం వింటూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో కాస్త మోతాదు ఎక్కువ. తెలుగుదేశం పార్టీ కానీ కొన్ని మీడియా సంస్థలు కానీ ఇది ఒక సైంటిఫిక్ గా ఇదే ప్రధానం. అసలు పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రావడానికి రాకపోవడానికి జగన్ గారి చంద్రబాబే కారణం అనేంత, రావడానికి కానీ పోవడానికి కానీ ఇద్దరులో ఎవరో కారణం అని చెప్పేస్తున్నారు. అది జరగదు. ఎందుకు జరగదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశ్రమలు ఏవి కూడా ఫస్ట్ ప్రయారిటీ, మేము ఇక్కడ 100 రూపాయలు ఖర్చు పెట్టి పెట్టుబడి పెడితే దానికన్నా మించి ఆదాయం వస్తుంది అనే నమ్మకం ఫస్ట్ కలగాలి. పెట్టుబడి రిటర్న్ వస్తుంది అంటే వ్యాపారం జరుగుతుంది. అంటే ఆ వ్యాపారం జరగడంటే మనం పెట్టే పెట్టుబడికి, ఆ స్వభావంకి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. రెండోది, అక్కడ మన ప్రభుత్వం మనతో ఎట్లా వ్యవహరిస్తుంది, ఇది జరుగుతుంది. మూడోది సస్టైనబిలిటీ, అంటే ప్రభుత్వం భవిష్యత్తులో రాజకీయాలు మారతాయి కదా, మారతాయి అన్నప్పుడు ఆ మారిన ప్రతిపక్షం మనతో ఎట్లా వ్యవహరిస్తుంది, ఈ కూడా చూస్తారు. లాస్ట్ ప్రయారిటీ రాజకీయ మార్పు, ఫస్ట్ ప్రయారిటీ
పెట్టుబడికి రిటర్న్స్ వస్తాయి లేవు. రెండో ప్రయారిటీ మనం డీల్ చేస్తున్న ప్రభుత్వం మన పద్ధతిగా ఉందని. ఈ రెండే 90% ఉంటాయి సాయి గారు. రాబోయే ప్రభుత్వం మీద అంచనాతో బెదిరిపోయే వాళ్ళు, వచ్చేవాళ్ళు 10% కూడా ఉండరు. కాబట్టి మొదటి రెండిటికి గ్యారంటీ ఇవ్వాల్సింది ఎవరు? అధికారంలో ఉన్నవాళ్ళు. మొదటి గ్యారంటీ ఏంటి? ఇట్లాంటి వాతావరణం ఉందా? దానికి ప్రతిపక్షంతో పని లేదు. మన పెట్టుబడులకి రిటర్న్స్ వస్తాయంటే మన పెట్టుబడి పెట్టే కంపెనీలు, దాని సామర్థ్యం, దాని పెరుగుదల, దాని అభివృద్ధి చుట్టూ నడుస్తుంది. ఇది ప్రభుత్వం అష్యూరెన్స్ చేయాలి, రాష్ట్రంలో ఆ వాతావరణం ఉన్నట్టు చూపించాలి. రెండోది పర్మిషన్స్ ఇవ్వడం, ఎలాంటి కాంప్లికేషన్ లేకుండా పర్మిషన్ ఇవ్వడం. అట్లా పర్మిషన్స్ ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం అధికారంలో చేయాలి. వచ్చే ప్రభుత్వం ఎలాంటిది అనే దానిపైన ఈ ప్రభుత్వం ఎట్ట గ్యారెంటీ ఇస్తుంది? మేము రాజధాని పైన చట్టం చేసేసినాం కాబట్టి ఇంకా వచ్చిన బోరు అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు రాబోయే ప్రభుత్వం ఎలాంటిది అనేది చెప్పలేదు. చెప్పినా కూడా అంత అమాయకులు కాదు కదా పెట్టుబడిదారులు. ఎవరో సాధారణ ప్రజలే నమ్మరు దాన్ని. ఇంకా మనం బలపం కట్టుకొని 30 ఏళ్ళు మేము ఉంటాం, 50 ఏళ్ళు మేము ఉంటాం, లైఫ్ అంతా మేము ఉంటాం మీరు చెప్పినా నమ్మేవాడు ఎవడు? అది జరగని పని కదా. చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారుల ముందు ఈ మాట పబ్లిక్ లో మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా పెట్టుబడిదారులు పోయి మీకేం భయం వద్దు, 30 ఏళ్ళు ఉంటామని వాళ్ళ దగ్గర చెప్పడు. వాళ్ళు అది ఆశించడానికి విషయం ఆయనకి తెలుసు. మనం చెప్పిన వాళ్ళు నమ్మరని విషయం ఆయనకు తెలుసు. సాధారణ ప్రజల్లో తేవడం, పెట్టుబడులు వస్తున్నాయి, మళ్ళీ జగన్ వస్తాడు అనేసి ఏమన్నా వెనకపోతున్నాయా, ఒక భయోందనలు వస్తున్నాయా అని చెప్పారు. ఈ కాలంలో పీపీఎల్ పైన, ముఖ్యంగా మెడికల్ కాలేజీకి సంబంధించిన వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు స్టాక్ కౌంటర్ ఇవ్వడం, నేను వచ్చిన తర్వాత రద్దు చేస్తాను, అవసరం జైల్లో పోతాను, టెండర్లు రాకపోవడం వల్ల ఇట్లాంటి వాతావరణం వస్తుందని ప్రచారం చేస్తారు. నిజానికి మెడికల్ కాలేజీలో పెట్టుబడిదారులు ఎంత తెలివైన వాళ్ళు అంటే సాయి గారు, ఏదైతే మెడికల్ కాలేజీల విషయం ఉందో, ఈ మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి అల్టిమేట్ ఇవ్వడం వల్ల పెట్టుబడి ఎవరు టెండర్లో పాల్గొనలేదు. కానీ ఆ తర్వాత ప్రైవేట్ కంపెనీలు చాలా వచ్చినాయి కదా. అంటే రేపు జగన్ వస్తే దీన్ని రద్దు చేస్తాను అన్నాడు అని చెప్పిన తర్వాత, దాన్ని ఆగిపోయిన తర్వాత కూడా మళ్ళీ పెట్టుబడులు వచ్చేయాలా? మెడికల్ కాలేజ్ వచ్చినాయి అంటే అదే ఇదిగా చూస్తుంది. ఎందుకంటే మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కానీ పాలసీ డెసిషన్. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ఏ పెట్టుబడిదారు రాడు, ఏదో ప్రైవేట్ హాస్పిటల్ తప్ప. కాబట్టి జగన్ గారిని చూసో, చంద్రబాబు గారిని చూసో, వ్యక్తిగతంగా చూసే 10%, 90% పరిస్థితులు చూస్తే ఆ పరిస్థితులు పైన స్పష్టత కల్పించాల్సిన ప్రభుత్వం. దాన్ని కల్పించలేనప్పుడు ఏం చేస్తారంటే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి సంబంధం లేని, వాళ్ళకి లేని అధికారాన్ని ఆపాదించుకుంటా శాశ్వతంగా మేము ఉంటాం అంటే ఉండొచ్చు. మేబీ మీరే ఎక్కువ కాలం ఉండొచ్చేమో. బట్ దానికి ఎటువంటి ఆధారం లేదు. మిమ్మల్ని నమ్మేది 29 తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రజలకు వదిలేయాలి తప్ప, మీరు తీసుకుంటున్నారంటే అది ప్రజల కోసం చెప్పే మాటలు తప్ప పెట్టుబడిదారులు చెప్పరు. వాళ్ళు చెప్పినా వాళ్ళు విశ్వసించరు. అమరావతి డిబేట్ మరొకసారి తెర మీదకి వచ్చినటువంటిది ఈ రాయలసీమకి అన్యాయం అన్నటువంటి పాయింట్. ఈ ఎత్తిపోతలకి అయ్యే డబ్బులు 200 కోట్ల రూపాయలు, ఇటు చూస్తేనేమో లక్షల కోట్లు పోస్తున్నాం. కానీ ఆంధ్ర ప్రజలు వచ్చేటప్పటికి ఒక బలమైన రాజధాని రాష్ట్రానికి కావాలని కోరుకుంటున్నారు. దాని మీద విషం చిమ్ముతున్నారన్నటువంటి ఆగ్రహం వైసీపీ మీదన, లేకపోతే వైసీపీతో పాటుగా అనుకూలంగా ఉన్నటువంటి ఎవరైతే అందరి మీదనా కూడా ఆ కోపం ఉంటుంది. దాన్ని ఎలా చూడాలి? చూస్తాండి. నిన్న నేను మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించాను. అదే సమయంలో నంద్యాలలో ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదో ఒక ప్రకటన, రాయలసీమ సంపాదన తీసుకొచ్చి అమరావతిలో పెట్టేస్తున్నారు అనే చర్చ ఒకటి వాళ్ళు మాట్లాడినట్టున్నారు. బేసిక్గా అది కరెక్ట్ కాదు. రాష్ట్ర సంపదని రాజధాని పైన పెడుతున్నారనే పదం కరెక్ట్. అసలు రాయలసీమలో కూర్చున్నారంటే వాళ్ళు మాట్లాడుండొచ్చు, అది వేరే సంగతి. నేను కూడా ప్రెస్ మీట్ పెట్టాను. ప్రధానంగా సాయి గారు అమరావతిని నిజంగా ప్రేమించేవాళ్ళు, అమరావతిలో మంచి రాజధాని ఉండాలని కోరుకునే వాళ్ళు, మాలాంటి వాళ్ళు రియాక్షన్స్ ని సానుకూలంగా తీసుకుంటే మంచిది. నేనైతే ఒక బోల్డ్ స్టెప్, మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు తెలుగుదేశం పార్టీ అమరావతి 19 వరకు కూడా గట్టిగా రాయలసీమకు రాజధానే కావాలని, హైకోర్టు కూడా కాదు, గట్టిగా మాట్లాడిన వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని. ఎంత చేసామనేది వేరే సంగతి, మాట్లాడాం. అలాంటి వాళ్ళు ఒకరుగా ఉన్నటువంటి నేనే రాజధాని ఇంకా ముగిసిపోయిన అధ్యాయం మధ్య రాష్ట్రంలో ఉంటుంది, ఇంకా రాజధానితో ముడిపడిన విషయాలు మాకు కూడా ఒకటి కావాలి అనే కోరే పరిస్థితిలో మేము లేము, దాన్ని ముగించేద్దాం అనే స్టేట్మెంట్ అమరావతికి ప్రయోజనమా కాదా? నిజంగా అమరావతిని ప్రేమించే వాళ్ళైతే రాజకీయాలు మాట్లాడదలుచుకుంటే ఏమైనా మాట్లాడచ్చు. అట్లా ఒక సానుకూల పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు జగన్ గారు మావి గారిని కూడా చాలా సానుకూలంగా తీసుకోవచ్చు. మావి గారిని కాదు, మార్పుని. ఆయన 3 క్యాపిటల్ ఫార్ములా చెప్తా ఉన్నాడు. ఒక్కసారిగా 3 క్యాపిటల్ విశేషం మావి గారిలో పెట్టుకోవచ్చు, విజయవాడ గుంటూరు చాలా దగ్గరకు వచ్చేసాడు. 23-30 కిలోమీటర్ల దగ్గరకు వచ్చేసినాడు. వచ్చినప్పుడు వెల్కమ్ చెప్తే ఇంకా 23లో వచ్చేస్తే పని అయిపోతుందని చెప్పి సానుకూలంగా తీసుకోవాల్సింది. ఒక మాట చెప్పొచ్చు కదా, అమరావతిలో ఇంతకుముందు విశాఖపట్నం అన్నాడు, కర్నూలు అన్నాడు, రాజధానిలో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు, అమరావతిలో మేము ఉంటాం, మహా అంటే జగన్ వస్తే విజయవాడ గుంటూరు మధ్య అంటే అమరావతికి 23 కిలోమీటర్ల దగ్గరే కదా, మీకేం కాదని సానుకూలంగా చెప్పొచ్చు కదా.
అంటే నిజంగా అమరావతిని ప్రేమించే వాళ్ళు చేసిన పని అది కదా. దానికి భిన్నంగా మాట్లాడుతున్నారంటే అక్కడ అమరావతిలో రాజధాని కన్నా దాన్ని రాజకీయం చేయడం ప్రధానంగా చేస్తున్నారు. నేను అంటుంది సాయి గారు, అమరావతి బలమైన రాజధాని. బలమైన రాజధానికి అర్థం కావాలట. ఎందుకు బలమైన రాజధాని అంటే ఏంది అది? అంటే బలమైన కట్టడాలా, లేకపోతే బలమైన నగరమా, లేకపోతే పెద్ద నగరమా? అర్థం కావట్లేదు. బలమైన కట్టడాలు కట్టండి, ఎవడొద్దు అన్నాడు. బలంగా కట్టండి కట్టడాలు, ఏం అభ్యంతరం లేదు. అది కాదు కదా బలమైన రాజధాని. అంటే బలహీనమైన ప్రాంతంలో మీరు పెట్టుకొని బలహీనమైనటువంటి అప్రోచ్ ఇస్తా ఎట్లా మాట్లాడతారు? చివరికి దానికి వేరే వేరే ఇంటర్ప్రిటేషన్ చేస్తా ప్రాథమికంగా అమరావతిలో రాజధాని ఏదైతే ఈ వెలగపూడి కేంద్రంగా అమరావతి పేరుతో మీరు రాజధాని నగరాన్ని నిర్మిస్తున్నారో అది వైబిలిటీ లేదని రెండు పాయింట్లు చెప్తున్నాం. ఒకటి, కొత్త నగరానికి స్కోప్ తక్కువ, అది చండీగఢ్ ఉదాహరణ చెప్తున్నాం, నయా రాయ్పూర్ ఉదాహరణ చెప్తున్నాం, చాలా చెప్తున్నారు, నేను కూడా చెప్తున్నాను. మీరు ఇంకొక ఉదాహరణ చెప్పండి. వాళ్ళిద్దరూ మా చండీగఢ్ అదేవిధంగా నయా రాయ్పూర్ ఏం చెప్తారు, సమ్ ఎక్స్ సమ్ వై బ్రహ్మాండం అవి కనపడలేదా మీకు? లేదా ఇవేవి కాకుండా మేము సృష్టిస్తాం కొత్తగా చెప్పండి. రెండు, వైబిలిటీ గురించి మాట్లాడుతున్నాం. కొత్త నగరాలు, అది లవాసా కావచ్చు, నోయిడా కావచ్చు. నేను సంబంధం చెప్పాను, తిరుపతి నుంచి కడపకు రోజుకి 500 మంది ఉద్యోగస్తులు వెళ్ళొస్తున్నారు. మార్నింగ్ ట్రైన్ ఎక్కుతారు తిరుమల ఎక్స్ప్రెస్ లో, సాయంత్రం అదే తిరుమల ఎక్స్ప్రెస్ ఇంటికి వచ్చేస్తున్నారు. 500 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్. సాయి గారు, కడప గడ సిటీ కదా, కడపకి వెళ్ళి 3 గంటలు పోయి వచ్చేస్తున్నారు. తిరుపతిలో అలవాటు పడినాడు, తిరుపతిలో అలవాటు కడపలో ఉండడానికి ఇష్టపడట్లా. రేపు విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ కలవడు అమరావతిలో మీరు ఏర్పాటు చేసి కొత్త సిటీ, అది ఎప్పుడు డెవలప్మెంట్ అయ్యేది? అంటే ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నట్టే లేదు, ఇది మోడల్ అని చెప్పండి. అంటే పరిష్కారం చెప్పలేదు, మేము ఈ ఊరికి సమాధానం చెప్పాల్సిన మేము చేసుకుని పోతాం, మాకు అధికారం చెప్పండి. ఇదేమి లేకుండా ఆరోపణలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారంటే, కుట్రకోణానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నా, మీ దగ్గర స్టబ్ లేదని అర్థం, మీ మీద మీకే నమ్మకం లేదని అర్థం అని చేర్చుకోవాల్సింది. బలమైన రాజధాని నిర్మించడం అంటే బలమైన వాదన. ఇప్పుడు పట్టిసీమ కట్టారు, వాదనలేం అవసరం లేదు. పట్టిసీమ జగన్ గారు ఆపేసినాడా? పోలవరం ఎవరో శంకుస్థాపన చేశారు, జగన్ వచ్చి ఆపేసాడా? లేదా జగన్మోహన్ రెడ్డి కాలంలో ఇవి వచ్చాయి, ఏది గ్రామ సచివాలయాలు, పేర్లు మార్చడం, కుదించడం, పెంచడం తప్ప తీసేయలేకపోయినారు కదా, జగన్ గారే కదా. మీరైనా కొన్ని ఆయన చేయలేకపోయినాడు కదా. కాబట్టి మనం వేసింది బలమైంది కాబట్టి ప్రత్యర్థి దాన్ని కొనసాగించాలి తప్ప దాని నుంచి పక్కకు పోవడానికి వీలైన బలమైన పునాదులు వేయండి, బలమైన ప్లాన్లు చేయండి తప్ప బలంగా మాట్లాడితే కుదరదు. అమరావతి గురించి బలంగా మాట్లాడకన్నా బలమైన పునాదులు వేసుకుని నిలబడుతుంది, లేకపోతే నిలబడదు. దాన్ని మీరు తప్పు అవుతుంది తప్ప జగన్ గారి మీద మాలాంటి వాళ్ళ మీద నిందలేస్తే పెద్ద ప్రయోజనం లేదు. అంటే ఒక్క విషయం సూటిగా చెప్పండి, ఇవాళ మనకి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులతో పోటీ పడే నగరం అమరావతి అన్నటువంటిది వితౌట్ విజయవాడ, గుంటూరు లేదా జగన్ చెప్పిన మచిలీపట్నం కూడా యాడ్ చేసి సాధ్యం అవుతుందా? ఎంత కాలంలో ఆ స్థాయికి చేరచ్చు? సైగా నేను నాకున్న ప్రాథమిక పరిజ్ఞానంతో విజయవాడ, గుంటూరుతో సంబంధం లేని మహానగరం మరో లవాసా అవుతుంది. చాలా ప్రాంగానే చెప్పదలుచుకున్నా, ఎవరేమనుకున్నా మరో లవాసా అవుతుంది. లవాసా బహుశా ఎస్సీసీ కంపెనీ అనుకుంటారు. 25,000 ఎకరాల్లో పూణే సమీపంలో ప్లానెట్ సిటీ కట్టేసింది. ఇంకా కట్టడం కాదు. వాళ్ళ అంచనా 3 లక్షల నుంచి 5 లక్షల ఎక్స్పెక్టేషన్స్ జనాభా వస్తుందని. బిల్డింగ్స్ దాదాపు మానవ జీవితం కావడానికి అన్ని ఏర్పాట్లు చేసేసినారు 25,000 ఎకరాల్లో. ఈరోజు 2,000 అంట జనాభా, ఆన్లైన్ లో చూస్తే అక్కడికి వచ్చింది. నగరాన్ని అయిపోయింది, అది నిర్మించేసినారు పూణేకి సమీపంలో. రేపు విజయవాడ, గుంటూరు ఉండంగా వాటిని కలిపేస్తే హైదరాబాద్ కాకపోయినా మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే విజయవాడ, గుంటూరు మధ్యలో తాడేపల్లి ఉంది, మంగళగిరి ఉంది. కొన్ని రాష్ట్ర కార్యాలయాలు కొన్ని ఏర్పాటు చేసేస్తే తొందరగా కలిసిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది ఒక 20-30 లక్షలు, ఇది ఒక 10 లక్షలు, 40 లక్షల జనాభాతో స్టార్ట్ అవుతుంది రాజధాని. అప్పుడు మీకు హైదరాబాద్, సికింద్రాబాద్ స్టార్ట్ అయినట్టుగా మహానగర హైదరాబాద్ మారచ్చు. అప్పుడు ఇప్పుడున్న అమరావతి మాదాపూర్ కావచ్చు, లేదా హైటెక్ సిటీ కావచ్చు, లేదా శంషాబాద్ కావచ్చు, లేదా కూకట్పల్లి కావచ్చు. అది హైదరాబాద్ కన్నా మంచి గ్లామరస్ ప్లేస్లే. విజయవాడ, గుంటూరుతో కలుకున్న నూతన నగరం అనేది ఊహించుకోవచ్చు. కానీ ఆ విజయవాడ, గుంటూరుతో సంబంధం లేని కొత్త సిటీ అంటూ ఏర్పాటు జరిగితే అది మరో లవాసానే అవుతుంది. వైబిలిటీకి సమస్య ఉంది, డబ్బులు ఎక్కడున్నాయి? 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ తీసి తల ప్రాణం తోక్కొచ్చింది. మీరు 5 ఏళ్ళు మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు కొనసాగించకపోతే ఏం చేస్తారు? కొనసాగించలేని పరిస్థితి కదా. మనకు చూస్తున్నాం కదా సాయి గారు, మీరు కూడా విజయవాడ చాలా సార్లు వెళ్ళుంటారు. ఈ రోజు రాజధాని ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడుందంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావోగన్లోనే ఉంది. మీరు అంగీకరిస్తారు అనుకున్నా. ఈ రోజు రాజధాని అసెంబ్లీ, సెక్రటరియట్, హైకోర్టు తప్ప, సెక్రటరియట్ మెయిన్ సెక్రటరియట్, సిఎస్ వాళ్ళు ఉండే సెక్రటరియట్ తప్ప మొత్తం రాష్ట్ర కార్యాలయాలందరూ విజయవాడ, గుంటూరు మధ్యలో ఈ తప్ప ఏడున్నాయి చెప్పండి? ఏపీఐఏసి బిల్డింగ్ తో సహా అద్భుతమైన బిల్డింగ్ నేను కనిపించిన అది ఈ ఏరియాలోనే ఉంది. అంటే నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు మావిగన్లోనే రాజధాని ఉంది, మీరు ఆడి నుంచి మరి కొత్త నగరానికి కట్టి ఆడి ఒప్పుకొని పోవాలి. కాబట్టి ఇది వాతావరణం. ఎందుకంటే సిటీకి ఆనుకొని ఉంటాయి అంటే ఈరోజు మనం హైకోర్టుకు పోతే ఆడ టీ తాగితే తాగాలి, లేకపోతే నేరుగా 20-30 కిలోమీటర్ విజయవాడకి రావాలి.
సెక్రటరియట్ లో లోపలికి వెళ్ళి బయట వచ్చిన తర్వాత పబ్లిక్ గానే పోవాల్సి వస్తుంది అన్ని యాక్టివిటీకి. ఇది ఒక అది తప్పు కూడా కాదు, ఎందుకంటే గ్రామాలు తప్ప ఇంకేమి లేవు, కొత్తగా నిర్మించాలనుకుంటున్నారు. అంటే ఇట్లాంటి చోట మీరు కట్టినా ఆడెవరు ఉంటారు? ఈ రోజు హైదరాబాద్ అవుట్స్కట్స్ లో నేను నిన్న 2 టైమ్స్ వెళ్ళొచ్చాను సాయి గారు, కొంచెం స్టడీ చేశాను. హైదరాబాద్ నుంచి విజయవాడకి కారులో వస్తే ఒక ఫ్రెండ్ తో, ఆ ఫ్రెండ్ తో పాటు కారులో వస్తే ఒక మధ్యలో విజయవాడకి దగ్గరగా ఏదో హోటల్ ఉంది, ఆ పేరు మర్చిపోయినా, డాబా లాగా ఉంటుంది. ఆడ ఎక్కువ మంది భోజనం చేస్తున్నారు ఉద్యోగస్తులు. అందరూ మాటలు నాకు అర్థమైందంటే కారులో 10-20 కనపడ్డాయి. ఒక కారు తీసుకుంటాడు, సొంత కారు, ఆ కారులో 3 ఎంప్లాయీస్ ఉంటారు. నలుగురు తెల్లారితో ఆడ ఇద్దరు మాట్లాడుకుంటారు. నలుగురు అంటే వెనకాల ముగ్గురు, ముందు ఇద్దరు, సెల్ఫ్ డ్రైవింగ్. హైదరాబాద్ లో బయలుదేరుతారు, ఐదుగురు పెట్రోల్ పంచుకుంటారు, వచ్చేస్తారు. సాయంత్రం 5 గంటలకు కొడితే 10 గంటలు పడిపోతున్నారు. ఇంక ఇట్లే కానీ మనం నగరాన్ని నిర్మించుకుంటాం అంటే హైదరాబాదు కి అవుట్స్కట్స్ లో, అంటే విజయవాడకి వచ్చే అవుట్స్కట్స్ లో అపార్ట్మెంట్లు వస్తాయి ఇంకా, ఎందుకంటే ఆడ సంసారం పెట్టుకుని ఇటు వచ్చిపోతూ ఉంటారు సాయంత్రం పూట. కడప నుంచి 3 గంటలు ప్రయాణించారు సాయి గారు. కడప నుంచి 3 గంటలు ప్రయాణించేవి కడప తిరుపతికే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. తిరుపతిలో గవర్నమెంట్ స్కూల్స్ లో సాయి గారు మహా అంటే 50 నుంచి 100 మంది టీచర్లు ఉంటారు తిరుపతి సిటీలో. కానీ ఎంతమంది ఉన్నారో తెలుసా? నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్కౌట్ చేశాను, 2000 మంది ప్రభుత్వ టీచర్లు ఉన్నారు సాయి గారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకు ఇంటి అడ్రస్ ఇంటికి ఇస్తాం, ఓటుకి క్యాంపెయిన్ చేద్దామంటే 2000 మంది టీచర్లు ఇక్కడే ఉన్నారు. అప్పుడు అర్థమైంది, ఎంఆర్పల్లి మీకు తెలుసు, తిరుపతి పద్మావతి మహిళా స్టేరిగా మొత్తం ఇక్కడే ఉన్నారు. కారణం ఏంటంటే ఏడ జిల్లాలో ఉన్నారు, ఏడ సంసారం ఉంటున్నారు. ఇది ఒక సహజమైన ప్రక్రియ. ఇవన్నీ అనుభవాల రీత్యా నేను అనుకుంటుంది ఖచ్చితంగా విజయవాడ గుంటూరుతో సంబంధం లేని నూతన నగరం మరో లవాసానే మిగులుతుందని ఖచ్చితంగా చెప్పాలి. రైట్, ఫైనల్ గా ఒకటి చెప్పండి. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పెన్షన్లకి సంబంధించి కొత్తగా ఒక ప్రకటన చేసింది. ఇంతకుముందు స్పౌస్ పెన్షన్లు ఇచ్చేవాళ్ళు, అది ఇప్పుడు కూడా ఏ రోజుకి ఆ రోజు, ఏ నెలకు ఆ నెల యాడ్ చేసేస్తున్నారు. భర్త చనిపోతే ఆ భర్త పెన్షన్ భార్యకి ఇవ్వడం అన్నటువంటిది. కొత్తగా వితంతు పింఛన్లు ఎన్ని ఉన్నాయని లెక్కదిస్తే 1,56,000 దాకా ఉన్నాయి అన్నటువంటిది సెర్పు వాళ్ళు ఇచ్చిన సర్వే. అది రేపు జూన్ 2 నుంచి రాష్ట్ర విభజన జూన్ నెలకి ఎలక్షన్స్ అయ్యి 2 ఏళ్ళు అయిన సందర్భంగా అప్పటి నుంచి అమలు చేస్తామంటున్నారు. ఇప్పుడు మిగతా అది సాధారణంగా ఈ 2 ఏళ్లలో పెన్షనర్లు అయినటువంటి, పెన్షన్ వయసు వచ్చినటువంటి వాళ్ళు ఇవన్నీ ఎప్పట్లో అడగద్దనినా, జగన్ టైంలో ఎట్లా ఇచ్చేవాడు, ఇప్పుడు వీళ్ళు చెప్తున్న పాలసీ ఎట్లుండదు? సాగర్, బేసిక్ గా ఉద్దేశాలు ఏదైనా కానీ మన అన్నిటికీ ఫైనాన్స్ సమస్యలు ముందుకు వస్తున్నాయి. అంటే ఖర్చులు తగ్గించుకోవడం, ఖర్చులు అంటే పెన్షన్ కూడా ఖర్చుగానే భావించాల్సి వస్తుంది, ఎందుకంటే డబ్బులు పెట్టడం కాబట్టి. మీకు నిన్న మొన్న వచ్చిన ప్రధాన పత్రిక వార్త చూసినప్పుడు రాబోయే ఆలోచనలు కనిపిస్తాయి. అది ప్రభుత్వానికి అనుకూలమైన ముద్ర ఉన్న పత్రికలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నట్టు. ఎంత ఘోరంగా ఉందంటే ఫైనాన్స్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏదైతే ఉద్యోగస్తులు జీతభత్యాలు తగ్గించే ఆలోచనలు వస్తాయో అలాంటి ఆలోచనలు చేయాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనే ప్రస్తావన ఆ పత్రికలు తెచ్చినాయంటేనే ప్రభుత్వం పెన్షన్స్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు కావచ్చు, ప్రజల కోరికలు పట్ల ఒక హెచ్చరిక చేస్తా ఉంది. బెదిరింపు కాదు, హెచ్చరిక ఏంటంటే ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దండి. ప్రభుత్వ ఉద్యోగులు హిమాచల్ ప్రదేశ్ ఉదాహరణ ఎందుకు తీసుకొచ్చారు? అది కూడా ఆంధ్రప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ తో పోల్చుకుంటే బెటర్ దారుణమైన పరిస్థితిలో ఉంది వాళ్ళ లెక్క ప్రకారం. మనకన్నా హిమాచల్ ప్రదేశ్ బెటర్ గా ఉంది. అయినా ఒక 6 నెలలు మానిటరింగ్ పెట్టుకున్నారు ఉద్యోగుల జీతభత్యాలు ఉన్నతాధికారులు అని ఒక లెక్క తీసుకొచ్చారు. ఆ ప్రస్తావన ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో తీసుకురావాల్సి వచ్చింది అంటే, ఆంధ్రప్రదేశ్ లో కూడా సిపిఎస్, ఓపీఎస్ సంబంధించి, అదేవిధంగా పిఆర్సీకి సంబంధించి, డిఏలకు సంబంధించి ఏదైతే కోరికలు ముందుకు వస్తున్నాయో బెదిరించడం అని నేను అన్న కానీ ఒక హెచ్చరిక. అసలు ఉన్న ఉద్యోగాలకు జీతాలే తగ్గించే పరిస్థితిలో ఆలోచనలు వస్తుంది, మనం కొత్తగా ఎందుకు అడిగేదనే వాతావరణం తీసుకురావడం, లేదా పెన్షన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ప్రజల కోరికలు ఉన్నాయి, ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దండి పరిస్థితి అని చెప్పడం కోసం చర్చిస్తున్నారంటే. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ఎంతో కొంత ఖర్చు తగ్గించుకునే ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితుల ప్రభావం రీత్యా చేస్తుంది. అయితే ఆ పరిస్థితుల ప్రభావం ప్రభుత్వానికి తెలిసినా కూడా ఎలక్షన్ లో గెలవడం కోసం హామీలు ఇచ్చినట్టుగా దాన్ని చూస్తాము. నేనైతే ఖచ్చితంగా ఏ నిర్ణయం తీసుకున్నా కొంత ఎంతో కొంత కుదించుకుందాం అంటారు. కొంత మాల్ ప్రాక్టికల్ జరుగుంటాయి సార్. రాజకీయ వాతావరణం ఉన్నాం కాబట్టి మన ఈరోజు దారిద్ర్యకు దిగు ఉన్న వాళ్ళకే కదా మనం ఈ పెన్షన్స్ కాదు, సంక్షేమ పథకాలు చాలా ఇవ్వాల్సింది. కానీ మనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. మన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంది, ప్రజల యొక్క ఎకనామిక్ స్టేటస్ తీసుకుంటే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆరోగ్యశ్రీ దాని లెక్కలకు ఉన్నాయా? ఉద్యోగస్తులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు తప్ప సాయి గారు, ఉద్యోగస్తులు ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్లు తప్ప మీకు అందరికీ ఏదో ఒక స్కీమ్, ఏదో ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఉంటాం. అంటే అర్థం ఏంటి, అంతమంది నిజంగా ఉద్యోగస్తులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తప్ప మీకు అందరూ పేదరికమైన అంటే మాల్ ప్రాక్టీస్ ఉన్నాయి. ఆ మాల్ ప్రాక్టీస్ వేరు చేయాల్సిందే, వెరిపేయాల్సిందే. అయితే దేశం అదైనా అల్టిమేట్ గా ప్రధాన ఉద్దేశం మాత్రం ఆర్థిక పరిస్థితితో ఖర్చులు తగ్గించుకునే యాక్టివిటీ భవిష్యత్తులో కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
ఇది పరిస్థితి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి రెండవ కోణం.